మిథున రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి ఫలితమే గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి రాశ్యాధిపతి బుధుడు, చతుర్థ స్థానమందు శుక్రుడు, అలాగే చంద్రుడు, ఈ మూడు గ్రహాలు కూడా అనుకూలించేటువంటి గ్రహాలుగా చెప్పవచ్చును. ప్రధానంగా ఈ రాశి వారికి జన్మగురుని యొక్క దోషము, అర్ధాష్టమ రవి యొక్క దోషము, అలాగే ప్రత్యేకించి మొన్నటి వరకు అర్ధాష్టమ కుజుడు ఉన్నారు, ఇప్పుడు ఆ దోషం కొంత తొలగిపోయినది. కాబట్టి కొంత ఉపశమనాన్ని కూడా ఈ వారంలో పొందవచ్చు. ఎందుకు? ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది, అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. మరొక్క రోజు పోతే, ఈ వారం తర్వాత కొన్ని రోజులు పోతే 18వ తారీఖు దగ్గర నుండి గురుని యొక్క వక్రగతి వల్ల, అతిచారం వల్ల మంచి ఫలితాలను కూడా పొందబోతున్నారు. కాబట్టి ఒక 2 వారాల పాటు ఊపిక పట్టాలి. ఉద్యోగ పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ ఏదైనా ఇబ్బందులు ఉంటే ఓకే, పలానా 2 వారాల పాటు గ్రహస్థితి మనకు బాగాలేదు, 2 వారాలు పోతే గురుబలం వస్తోంది కాబట్టి అప్పటికి సద్దు మణుగుతుంది అనేటువంటి ధోరణిలో ఈ రాశి వారు ముందుకు వెళ్ళాలి. అలాగే ఆ పాజిటివ్ సైన్స్ కనబడతాయి. ముఖ్యంగా ఈ వారం దగ్గర నుండే కొంత శుభ సూచికాలు అంటారు. అంటే ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ ఏదో ఒకటి మనకి మంచి జరగబోతోంది భవిష్యత్తులో అనేటువంటి దానికి శుభ సూచికలు కూడా ప్రారంభమవుతాయి. కాబట్టి మిథున రాశి వారి యొక్క గ్రహస్థితి మెరుగుపడుతూ ఉన్నది. రానున్నటువంటి కాలంలో ఈ అర్ధాష్టమ రవి యొక్క దోషం కూడా పోతుంది. అప్పుడు ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గిపోతుంది. ఎప్పుడైతే ప్రతికూలించే గ్రహాల సంఖ్య తగ్గిపోతుందో గ్రహాలు అనుకూలంగా లేకపోయినా ఏమవదు. ఇవే ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి అది పూర్తిగా పోతుంది. కాబట్టి ఈ వారం దగ్గర నుండి క్రమేపీ మిథున రాశి వారిలో కొంత ఎదుగుదల కనబడుతుంది, ఆత్మస్థైర్యం కనబడుతుంది, విచక్షణ కనబడుతుంది, ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఎదుటి వారి మీద ఆధారపడాలి అనేటువంటి మనస్తత్వం తగ్గుతూ ఉంటుంది. లీడర్షిప్ క్వాలిటీలు బిల్డ్ అవుతూ ఉంటాయి. ఏదైనా మోటివేషన్ దొరుకుతుంది, పలానా వాళ్ళని మన ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి అనేటువంటి దృక్కోణం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మార్పు వస్తోంది. మిథున రాశి వారి గ్రహస్థితి మెరుగుపడుతుంది.